అండ్ అసలు ప్రెగ్నెన్సీకి కరెక్ట్ ఏజ్ ఏంటి అండ్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? కరెక్ట్ క్వశ్చన్ అడిగామ్మ కళ్యాణి. ప్రెగ్నెన్సీకి కరెక్ట్ ఏజ్ అంటే 22 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ ఏజ్ ఈజ్ ఐడియల్ అమ్మా. అరౌండ్ 20 to 29 ఈజ్ అన్ ఐడియల్ ఏజ్. బిలో 16 ఇయర్స్ని అయితే టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, అలాగే 30 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి ఎల్డర్లీ ప్రైమీ అంటాం. ఫీగో క్లాసిఫికేషన్ ప్రకారం అయితే 35 ఇయర్స్ దాటితే ఎల్డర్లీ ప్రైమీ అంటాం. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. యాజ్ యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీస్ హై ప్రెగ్నెన్సీ రేట్ ఎప్పుడు ఉంటుంది? 22 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్లో సర్వసాధారణంగా సహజంగా ప్రెగ్నెన్సీ ఫికండిటీకి ఎక్కువగా ఉంటుంది ప్రతి విమెన్కి. అది 30 ఇయర్స్ దాటిన తర్వాత కన్సీవ్ అవ్వటానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. 35 ఇంకా ఏజ్ ఈజ్ అడ్వాన్సింగ్, కన్సెప్షన్ రేట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. దీన్ని ఫికండిటీ తగ్గుతుంది అని అంటూ ఉంటాము. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీ లెస్ దెన్ 16 వీక్స్ ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ ఐడియల్ ఏజ్ 20 to 29 ఇయర్స్ ఫర్ ఉమెన్. ఇప్పుడు మీరు కొంతమంది ఉంటారు 30 ఇయర్స్ తరిన తర్వాత ప్రాబ్లమ్స్, కొంచెం మెడికల్ డిజార్డర్స్, అలాగే ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ అవన్నీ మోర్ ఉంటాయి. ఎట్లా అంటే ఈ 30 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చమ్మా. ఒకటి, వాళ్ళకి మ్యారేజ్ అవడమే లేటుగా అవుతుంది. మ్యారేజ్ అవడం 31 ఇయర్స్కో 32 ఇయర్స్, కానీ ఇమ్మీడియట్గా కన్సీవ్ అయిపోతారు. వాళ్ళ హై ఫికెండిటీ ఉన్న స్త్రీలు అంటాం. అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా ఆల్మోస్ట్ జనరల్గా 22 to 29 ఇయర్స్ స్త్రీలు ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎలా అన్ఈవెంట్ఫుల్గా డెలివరీ అయిపోతారో అట్లానే వీళ్ళు కూడా డెలివరీ అయ్యాం, ఈవెన్ దో దే క్రాస్డ్ 30 ఇయర్స్. అట్లా కాకుండా 30 ఇయర్స్ కన్నా ముందే ఎప్పుడో 22 ఇయర్స్ అమ్మాయి 25 ఇయర్స్ అప్పుడే పెళ్ళి అయిపోతుంది. కానీ రకరకాల కారణాల వల్ల, ఒకటి వాళ్ళు కాంట్రసెప్టివ్ వాడచ్చు, లేకపోతే హస్బెండ్ ఒక దగ్గర వైఫ్ ఒక దగ్గర ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా వాళ్ళు ట్రై చేసినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. 30 ఇయర్స్ దాటిపోయినాయి, అప్పుడు అమ్మో 30 ఇయర్స్ దాటిపోయింది, లేట్ అయింది కదా అని ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం, ఓవులేషన్ ఇండక్షన్ ఏవో తీసుకోవడం, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ రావడం, ఇట్లా 30 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు లేట్గా మ్యారేజ్ అవ్వటానికి 25 ఇయర్స్ 28 ఇయర్స్ దగ్గర అయినప్పటికీ కూడా బియాండ్ 30 తర్వాత ఎప్పుడో బికాజ్ ఆఫ్ కేర్ తీసుకున్నాక, చాలా జాగ్రత్తలు తీసుకున్న కన్సీవ్ అయ్యారు అనుకోండి, లో ఫికెండిటీ అంటారు. వీళ్ళల్లో మాత్రం ఆబ్స్ట్రిక్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీళ్ళని స్పెషల్ కేర్ తీసుకుని మనం ట్రీట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇకపోతే అలాగే టీనేజ్, మీరు ఐడియల్ ఏజ్ చెప్పాను కదా, 22 ఇయర్స్ నుంచి 29 ఐడియల్ ఏజ్ గ్రూప్. ఏజ్ అన్ఈవెంట్ఫుల్ డెలివరీస్ అన్నీ అవుతాయి. బిలో కొంతమంది ఏంటంటే 13 ఇయర్స్ 14 ఇయర్స్కే మ్యారేజ్ చేస్తారు, 16 ఇయర్స్ బిలో 16 ఇయర్సే ప్రెగ్నెంట్లు అవుతుంటారు. వీళ్ళల్లో కూడా కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఒకటేంటంటే మెచ్యూరిటీ లేకపోవటం, పూర్ హైజీనిక్ హ్యాబిట్స్తోనూ ఇన్ఫెక్షన్స్ రావడాలు, ఎనీమియా మోర్ ఎనిమిక్గా ఉంటారు వీళ్ళు, న్యూట్రిషన్ స్టేటస్ తక్కువ, ఇట్లా 16 ఇయర్స్ బిలో 16 ఇయర్స్ సో మెనీ కాంప్లికేషన్స్. దాని టీనేజ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ సో మెనీ విల్ బి దేర్. అండ్ డెలివరీ అప్పుడు కూడా వీళ్ళకి పెల్విక్ ఫ్యాక్టర్స్, అంటే పెల్విస్ కూడా పూర్తిగా ఆస్పికేషన్ సెంటర్స్ అన్ని కంప్లీట్ కాకపోవడం అంత జరిగి డెలివరీ కూడా కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. సో ఐడియల్ 22 నుంచి 29 ఇయర్స్లో ఐదర్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా అన్ని అన్ఈవెంట్ఫుల్గా మనకి జరుగుతూ ఉంటుంది.